ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు కిడ్నీ ప్రభావిత గ్రామాల్లో జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా పర్యటించారు. ఏకొండూరు పీహెచ్సీ సెంటర్లోని డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించారు. కృష్ణారావుపాలెం గ్రామంలో వాటర్ హెడ్ ట్యాంక్లోని నీటి నాణ్యతను పరిశీలించారు. ఏకొండూరు మండలంలో కిడ్నీ ప్రభావిత 15 గ్రామాలున్నాయని కలెక్టర్ తెలిపారు. వైద్య శాఖ నిర్వహించిన సర్వేలో 26 మంది డయాలసిస్ రోగులు, 241 మందికి సీకేడీ ఉన్నట్లు గుర్తించామన్నారు. సరైన వైద్య సదుపాయం పొందిన 41 మంది కిడ్నీ వ్యాధి నుండి భయపడినట్లు చెప్పారు. మిగతా 175 మంది కిడ్నీ రోగులు చికిత్స పొందుతున్నారన్నారు. కిడ్నీ రోగుల కోసం తిరువూరు, ఏకొండూరు మండలాల్లో 2 డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయన్నారు. నెల రోజుల వ్యవధిలో 3 కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందారన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా పైపుల నిర్మాణ పనులు పూర్తి కావస్తుందని, ఇప్పటికే ట్యాంకుల ద్వారా కృష్ణా జిల్లాలో సరఫరా చేస్తున్నామన్నారు. కిడ్నీ వ్యాధి బారిన పడకుండా వాటి కారణాలు గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. వరుసగా వీక్లీ ఒక హాస్పిటల్ టైప్ చేసి ఎన్టీఆర్ వైద్య సేవ ఎంపీ హాస్పిటల్ నుంచి కంపల్సరీ ఒక నెఫ్రాలజిస్ట్ వారానికి ఒక ఎవరి ఆల్టర్నేట్ డే అయినా లేదా వీక్లీ వన్స్ ఫస్ట్ వచ్చి, అంటే ప్రీ డిటర్మిన్ డేట్లో వచ్చి 1 డే ఇక్కడ స్పెండ్ చేయాలి నాకు ఏకొండూరులో. ఆ ప్రకారం టైప్ చేసి కావాలంటే నేను డైరెక్షన్ ఇస్తాను. ఫస్ట్ వీక్లీ వన్స్ చెయ్యు, 2 వీక్ ఒకసారి అన్న వాళ్ళే వస్తున్నారు, మన డయాలసిస్ వాళ్ళే వస్తున్నారు. మీరు మన సైడ్ నుంచి ఇంకొక అడిషన్గా వీక్లీ వన్స్ చేసి డేట్ ఇచ్చేసేయండి ఇప్పుడే కనుక్కొని. కొంచెం ఇంటెన్సిఫై చేయాలి ఇక్కడ ఎఫర్ట్స్. ఇంకా పబ్లిక్ కొంచెం భయంగా ఉన్నారు. సో వీ షుడ్ ఇంటెన్సిఫై అవర్ ఎఫర్ట్ అండ్ సపోర్ట్. ఓకే, రెడీ చేయండి ఆ డీటెయిల్స్ ప్రెస్ కూడా రెడీ చేయండి.